ఏమండి స్నానం చేస్తారు కదా, ఉన్న టిఫిన్ తీసుకొస్తాను, తినేసి టాబ్లెట్ వేసుకుందరు గాని, సరేనా? అయ్యో 4 రోజులు జ్వరానికి ఎంత నీరసం అయిపోయారండి. ఆ కళ్ళు కూడా ఎర్రగా అయిపోయి. నీకు కూడా బాగలేదు కదా జ్యోతి, నువ్వు బాగా నీరసం అయిపోయావే. కాదు గాని జ్యోతి, ఇద్దరికి ఒకేసారి వస్తుందేటే ఏ రోగం వచ్చినా? ఓ అదా, ఇద్దరు ఒకటే కదండి, మీలో సగం కదా నేను, అందుకే. అది ఫేక్. ఫేక్. దీని అమ్మ రోగాన్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు, ప్రతి దానికి తోకలాగా వచ్చేస్తుంది. ఇదేం కర్మరా దేవుడా. ఏంటండి అలా చూస్తున్నారు? ఏమీ లేదే, వెళ్ళి టిఫిన్ పట్టుకురా, తినేస్తాను. అలాగేనండి. ఏంటో నా జీవితం పెళ్ళైన దగ్గర నుంచి మొత్తం మారిపోయింది. సరదాగా బయటికి వెళ్దామంటే నాకన్నా ముందు రెడీ అయిపోద్ది ఇది. పోనీ ఏదో అప్పుడప్పుడు ఆదివారం పూట ఒక బీరు తాగుదామంటే బీరు తాగితే ఏటొస్తుంది అని అడుగుతుంది. ఏటొస్తుంది, నా బొంద వస్తుంది. పోనీ సరదాగా అలాగెళ్ళి సైట్ కొట్టుకుందామంటే నా వెనకాతలే ఉంటుంది. నా జీవితం మొక్కలైపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమండి ఇడ్లీలో చట్నీ వేయమంటారా లేకపోతే కారం పొడి వేయమంటారా? నా బొందయ్యే ఏదో ఒకటి వేయి జ్యోతి, ఎందుకంటే నీ చేతితో ఏది ఇచ్చినా అమృతంలాగా ఉంటుంది. సరేనండి, అయితే ఓకే. ఏమండి ఏమిటి టిఫిన్ చేస్తారా? టాబ్లెట్ వేసుకున్నారా లేదా? వేసుకున్నాను బాగానే ఉంది. సరే సరే. ఏవండి కళ్ళు ఏంటండి మరి చింత నిప్పుల్లా అయిపోయి, వెళ్ళి ఐ డ్రాప్స్ తెచ్చుకోండి, సరేనా? తెచ్చుకోండి. నిన్ను చూసి 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 కళ్ళు చింత నిప్పులేటి ఏదైనా అయిపోతాయి. చూడలేక చేస్తున్నాను రోజు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతున్నారేటి? జ్వరం కదా, తాగకూడదు. వెళ్ళి కూర్చోండి, వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇదిగోండి వేడి నీళ్ళు తాగండి. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బా ఏటెంత ఆకలేస్తుంది ఈవేళ. ఇంట్లో ఏమైనా ఉన్నాయో లేదో, ఇది ఎక్కడుందో, మనం వెళ్ళి నెత్తుక్కొని తెచ్చుకుందాం ఏదో ఒకటి.
అమ్మయ్యా, ఈ శనగ పలుకులైనా దొరికాయి. చాలా పలుకులు తింటున్నారేంటి? జ్వరం కదా, తినకూడదు. ఏ రాత రాసేవరా బ్రహ్మి, నా బతుకు చెరా. ఇదేదో జ్వరం తగ్గిలోపు నన్ను చంపేసేటట్టుంది. 2 పలుకులు. ఎన్నాళ్ళైంది తిని. ఏమండి, మధ్యాహ్నం లంచ్లోకి ఏం కూర చేయమంటారు? అది ఆయన మీరేం చెప్తారులేండి. నేను ఏం కూర చేసినా బానే ఉంటది అంటారు కదా, అందుకే ఏదో ఒకటి చేస్తానులేండి. సరేనా? చేతిని అమ్మ జీవితం. దీనికి నచ్చింది ఏది ఇది వండి తగలాడుతుంది. ఏదో ఒకటి తింటాను కదా, మళ్ళీ వచ్చి నన్ను అడుగుతుంది ఇది ఏటి వండమంటారని. ఏమండి, వేడి వేడి కాకరకాయ పులుసు చేశాను, శుభ్రం తినేద్దరు కానీ ఇది పంచి కట్టుకుని వచ్చేయండి. సరేనా? చచ్చింది గొర్రె. అయిపోయి ఏమండి, అలా టీవీ చూడడం ఎందుకు? భోజనం చేసాక పడుకోవచ్చు కదా, జ్వరం అయినా తగ్గుతుంది. జ్యోతి, నువ్వు పెట్టిన కాకరకాయ పులుసు తిన్నాక దెబ్బకు జ్వరం ఎగిరిపోయింది జ్యోతి. చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. నా కర్మ, నా కర్మ. అవునా? నాకు తెలుసండి, కాకరకాయ పులుసు తింటే జ్వరం తగ్గిపోద్దని. నీ బొందే, నీ బొంద. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అందరికీ నమస్కారం అండి. మేము ఈ మధ్యలో స్క్రిప్ట్లు పెట్టలేకపోయాము, ఎందుకంటే తనకి అసలు బాగాలేదండి, ఒంట్లో ఫీవరు. అందుకేనండి మా ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ దగ్గరలో ఉంది. కాబట్టి మాకు చూసిన వాళ్ళు కాస్త లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మాకెంతో మీరు ఇచ్చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మీకు చాలా వీడియోలు మేము మంచి మంచివి అందిస్తాము. ఇంకా తీద్దామని అనుకుంటున్నాం కాబట్టి ఇవాళ చిన్న ఫన్నీ వీడియో పెట్టాము. మంచి మంచి స్క్రిప్ట్లు పెడతామండి. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.